వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. డిఫరెంట్గా వెరైటీగా టేస్ట్గా ఈరోజు మనము బెండకాయ పులుసులోకి మినపగారెలు వేసుకొని చేసుకుందాము. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అన్నం లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ. మినపగారెలకు మినపప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. బెండకాయ పులుసుకు బెండకాయలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. బెండకాయ పులుసుకైతే మనం ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందాము. చూడండి, చాలా లేతగా ఉండే బెండకాయలు తీసుకుంటే పులుసు అనేది బాగుంటుంది. మరి చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో పోపు దినుసులు అయితే వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అందులోనే వెల్లుల్లి అయితే నేను పెద్ద పెద్దగానే కట్ చేసి వేస్తున్నాను. అందులోనే 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. పులుసు అంటేనే పోపు దినుసులుగానే వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ పులుసు అంటేనే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం బెండకాయలు అయితే కట్ చేసుకున్నాం. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. అందులో వేసేసుకుందాము. సన్నని మంట మీద బెండకాయలు అయితే ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది బెండకాయ పులుసు అయితే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, బెండకాయలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం అందులో తగినంత సాల్ట్, అందులోనే మనం ఇప్పుడు చిటికెడు పసుపు అని వేసుకుందాము. బాగా మాగిన టమాటాలు బాగా పండు ఉంటే పులుసు అనేది బాగుంటుంది. పుల్ల పుల్లగా వేసేసుకుందాము. నేనైతే 2 టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను. అందులో వేసేసుకుందాము. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. అందులో మనం ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసుకుందాము. పులుసు అంటేనే చింతపండు వేసుకోవాలి కాబట్టి చింతపండు పులుసు వేసుకున్నాం. అందులో తగినంత వాటర్ వేసుకున్నాం. చూడండి, బాగా మరగనిద్దాము. చూడండి, ఇప్పుడు పులుసు అయితే బాగా మరుగుతుంది. బెండకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం అందులో జీలకర్ర, మెంతి పౌడర్ వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా, కొద్దిగా అంతా వేసుకుందాము. మంచి వాసన, టేస్ట్ బాగుంటుంది. పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నేనైతే మినపప్పు అయితే చూడండి ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇలా మిక్సీలో వేసుకొని రుబ్బేసుకుందాము. మనం వాటర్ వేయకుండా కొద్దిగా గట్టిగా మిక్సీ పట్టుకుంటే కనుక మినప వడలు అనేది బాగా వస్తాయి. చూడండి, బాగా గట్టిగా రుబ్బుకున్నాను నేనైతే. ఇప్పుడు అందులోనే చిటికెడు జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. మనం పులుసులోకి కారము, సాల్ట్ వేసాం కదా, ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటాయి మినపవడలు అయితే. బాగా మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. చూడండి, మనం సాల్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసాం కాబట్టి అందులో ఉన్న వాటర్తోనే బాగా గట్టిగా అవుతుంది. మనం నీళ్ళు వేసుకున్నాం అనుకో వడలు అనేవి బాగా రావు. ఇలా కొద్దిగా తీసుకుంటూ ఒక నేనైతే కవర్ యూజ్ చేస్తున్నాను. మధ్యలో ఇలా రంధ్రం చేసుకొని వేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. అందుకే చూడండి, ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేసుకోవచ్చు. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి.
మంచి కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మినపప్పు వడలు అయితే మనం అప్పటికప్పుడే 4-5 గంటలు నానగానే రుబ్బుకొని అయితే వేసేసుకున్నాను నేనైతే. చూడండి బాగా మరుగుతుంది కదా పులుసు. ఆ పులుసులోకి మనము ఈ వడలను అయితే వేసేద్దాము. ఎంతో వెరైటీగా టేస్ట్గా అందరూ ఇష్టపడే బెండకాయ పులుసులోకి మినప వడలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ బెండకాయ పులుసు మినప వడలతో ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.